హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్సీఆర్టీసీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీసీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండి. ఇందులో మనకి ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకునేలాగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏ పోస్ట్కి కూడా అవసరం లేదు. ఓకేనా, ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎన్సీఆర్టీసీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇక్కడ కెరియర్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ ఇలాగ ప్లస్ సింబల్ ఉంటుందండి. ఓకేనా, జాబ్ టైటిల్ చూసుకోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, ఇక్కడ మనకు ఓపెనింగ్ డేట్స్ 24th March 2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 24 April 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసుకోండి, అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ లింక్ ఇచ్చారు, అలాగే అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్ లింక్ ఇచ్చారు. లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను, అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు డైరెక్ట్గా నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి. అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ నెంబర్ 24th March 2025 అయితే రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీన్స్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 24th March స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 24th April అయితే మనకి ఎండ్ అవుతుంది. సిబిటి టెస్ట్ ఒక్కటే ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కానీ, ఇంకా గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు. స్కిల్ టెస్ట్లు అట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ సింగిల్ టెస్ట్తో మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. సిబిటి టెస్ట్ వచ్చేసి మనకి May 2025 అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా, ఈ లోపు మీరు ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్స్ అండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకునే ముందు ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ 1 అని, పోస్ట్ కోడ్ 2 అని. ఓకేనా, ఈ పోస్ట్ కోడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతి దానికి కూడా పోస్ట్ కోడ్ ఉంటుంది. అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ మీరు అప్లై చేసే ముందు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తున్నారో కూడా వెరిఫై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండి. దీనికి పే స్కేల్ వచ్చేసి 22,800 అనేది ఇనీషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. మీకు ఇనీషియల్గా అంత ఇచ్చినట్టయితే బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ మీకు 50,000 వరకు వస్తుందండి. గ్రాస్ అంటే నెలకు వచ్చేసి మీకు 50,000 ఉంటుంది జీతం అనేది. దీనికి వచ్చేసి 16 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. యూఆర్ వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్లో ఎలక్ట్రానిక్స్ అండి. దీనికి వచ్చేసి మనకి టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. 16 కూడా సేమ్ కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. ఇందులో మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అని ఇవన్నీ మెన్షన్ చేశారు కదా, సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి. ట్రిబుల్ అని, ఈసీ అని, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ అని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కూడా మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు పోస్టులు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాలరీ ప్రతి దానికి కూడా సేమేనండి. ఓకేనా, ప్రతి దానికి కూడా శాలరీ సేమ్. ఒక 1000 ఆర్ 2000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది గ్రాస్ శాలరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ మెకానికల్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి పోస్టులు అనేది ఇస్తారు. దీనికి కూడా 50,000 వరకు జీతం అనేది వస్తుందండి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్లో సివిల్ బ్రాంచ్కి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ప్రోగ్రామ్ అసిస్టెంట్ అండి. ఓకేనా, ప్రోగ్రామింగ్ అసోసియేట్, దీనికి వచ్చేసి మనకి 4 పోస్టులు ఉన్నాయి.
4 కూడా కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. 3 వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఒకటి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పోస్టులు లేవు. అప్లై చేయకూడదంటే చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మీకు 3 ఇచ్చారు కాబట్టి, ఈ మూడిట్లికి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ రావాలి. రిజర్వేషన్ అనేది ఇక్కడ క్లెయిమ్ చేయడానికి అవ్వదనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ హెచ్ఆర్‌కొచ్చేసి 3 పోస్టులు. అలాగే అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి వచ్చేసి 1 పోస్టు. అలాగే జూనియర్ మెయింటెనర్‌లో ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 18 పోస్టులయితే ఉన్నాయి. అలాగే జూనియర్ మెయింటెనర్‌లో మెకానికల్‌కి వచ్చేసి మనకి 10 పోస్టులయితే ఉన్నాయి. 10 కూడా మనకి కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఏవైతే ఇక్కడ మనకి 2 పోస్టులు ఉన్నాయో జూనియర్ మెయింటెనర్ ఉంది కదండీ! దీనికి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 18,250 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి గ్రాస్ సాలరీ వచ్చేసి మనకి 40,000 వరకు వస్తుందన్నమాట. ఓకేనా? రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ సాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ ఎన్ని, కేటగిరీ వైస్‌గా ఎన్ని డివైడ్ చేశారని కూడా మనకి చాలా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసే ముందు ఒకసారి లైక్ చేశారో లేదో చూసుకోండి. అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి వీడియో అనేది. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ వైస్‌గా చెప్తాను. ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసుకోండి. ఓకేనా? 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్‌కి కూడా 25 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18-25 ఇయర్స్ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అందరికీ వర్తిస్తుంది. ఎలక్ట్రికల్‌గా వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్‌కి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్‌కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్‌కొచ్చేసి జూనియర్ ఇంజినీర్ సివిల్‌కొచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ అసోసియేట్‌కొచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఎస్సీ ఐటీ. ఓకేనా? అర్థమైందండి? ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ అసోసియేట్‌కొచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా చేయొచ్చు. లేదా డిప్లొమాలో ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బీసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీలో ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇన్ని బ్రాంచ్‌ల వాళ్ళు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ హెచ్ఆర్‌కొచ్చేసి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఏ ఆర్ బీబీఎం. ఓకేనా? ఎవరైతే డిగ్రీలో బీబీఏ గాని, బీబీఎం గాని చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోఆపరేటివ్ హాస్పిటాలిటీకి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఓకేనా? హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ పొజిషన్ చూసుకున్నట్టయితే జూనియర్ మెయింటైనర్ పోస్టులండి ఇవి. జూనియర్ మెయింటైనర్‌లో వచ్చేసి మనకి ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంటుంది కదా! వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెకానికల్‌కి సంబంధించి ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? జూనియర్ మెయింటైనర్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రీషియన్ వాళ్ళు అప్లై చేస్తారు. మెకానికల్‌కి సంబంధించి మనకి ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు చెప్పానో అన్నీ కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ అవ్వాలి. పార్ట్ టైమ్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. డిస్టెన్స్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మనకి 24th మార్చ్ 2025 లోపు మీకు ఏజ్ లిమిట్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సీబీటీ టెస్ట్ ఒక్కటే ఉంటుందండి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండదు దీనికి. ఓకేనా? ఇక్కడ చూడండి టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. సీబీటీ క్వెషన్. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. నో నెగెటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. టెస్ట్ సెంటర్స్ చూడండి మనకి ఢిల్లీ ఉంది, లక్నో ఉంది, అహ్మదాబాద్ ఉంది, భోపాల్ ఉంది, ముంబై ఉంది, కోల్కతా ఉంది, భువనేశ్వర్ ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగుళూరు ఉంది, చెన్నై ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కామన్‌గా అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ ఎగ్జామినేషన్ మాట. ఇది పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మీకు ఇనీషియల్‌గా 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. షూరిటీ బాండ్ ఒకటి సైన్ చేయాల్సి ఉంటుందండి. అంటే మనం మినిమమ్ 1.5 ఇయర్స్ అంటే 1½ ఇయర్స్ అండి. 1 ఇయర్ 6 మంత్స్ మనం పర్మనెంట్‌గా మేము అక్కడ వర్క్ చేస్తాము. ఈ మధ్యలో మేము మానేయము అని చెప్పేసి షూరిటీ బాండ్ మీద మనం సైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకిక్కడ ఈ ట్రైనింగు ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఈ ట్రైనింగ్ ఇచ్చి మీరు వెంటనే మానేస్తే వాళ్ళకి ఉంటుంది గదా! అది మీరు ఏంటంటే ట్రైనింగ్‌లో అలా మానేయకూడదు అని చెప్పేసి ఇట్లాంటి బాండ్ అవి పెడతారు. ఈ బాండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేస్తారంటే అట్లాంటిదేం జరగదు. ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సేనండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్.
అండ్ దానికి సంబంధించి ఇనీషియల్ బేసిక్ పే ఎంత ఇస్తున్నారు ఏంటండి. ఇది గ్రేడ్ లెవెల్ అండి. ఓకేనా. NE4 అని, NE5 అని, NE3 అని ఇవన్నీ గ్రేడ్ లెవెల్స్. నేను ఏదైతే సాలరీ స్ట్రక్చర్ చెప్పానో స్టార్టింగ్‌లో సేమ్ అట్లానే ఉంటుందన్నమాట. అండ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు ఇనీషియల్‌గా 1 ఇయర్ అయితే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని ప్రొవిజన్‌లోకి అయితే తీస్తారు. తర్వాత పర్మనెంట్ అయితే చేస్తారన్నమాట. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి మనకి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి రూ. 1000 ప్లస్ జీఎస్టీ ఉంటుందన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు 1118 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి లేదు. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో అండి. మనకి వెబ్‌సైట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఇస్తున్నారో అదే త్రూఔట్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే ఉండాలి. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు అన్నీ కూడా మెయిల్ అండ్ మొబైల్ నంబర్‌తోనే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇది స్టెప్స్ టు బి ఫాలోడ్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్ అవన్నీ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనం చూసుకోవాల్సింది ఏమున్నాయంటే ఇగోండి ఇక్కడ. మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు ఇచ్చేశారు. మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. మెకానికల్‌లో కొన్ని ట్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ వాళ్ళు, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్, మెకానికల్ నెక్స్ట్ వచ్చేసి మెషినింగ్ అండి. టూల్స్ అండ్ మెషినింగ్ ఇంజినీరింగ్ వాళ్ళు, టూల్స్ అండ్ డై మేకింగ్ అండ్ ఇంజినీరింగ్ వాళ్ళు. ఓకేనా. మెకానికల్‌కి సంబంధించి ఇన్ని బ్రాంచ్‌ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళు. ఓకేనా. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇక్కడ చూడండి ఎన్ని ట్రేడ్స్ ఇచ్చారో ఇవందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ పొజిషన్‌కి. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంది కదా. ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది. అంటే ఇక్కడ త్రిబుల్ ఈ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. త్రిబుల్ ఈ వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అండి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదన్నమాట. ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడీ ఇచ్చారండి. మీకు టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, డౌట్స్ ఏమైనా ఉన్నా ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేసినట్టయితే కంపల్సరీగా మీకు రిప్లై అనేది వస్తుంది. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదు మాకు ఇంకా ఫాస్ట్‌గా రిప్లై కావాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి నాకు డైరెక్ట్‌గా. దాని నుంచి మీరు కాల్ చేసినట్టయితే మీకు ఎట్ ద టైమే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.